హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం పేపర్ ప్రెజెంటేషన్ అంటే పబ్లిక్ ఎగ్జామ్లో మీకు పేపర్ ప్రెజెంటేషన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అంటే మంచి మంచి మార్క్స్ అనేవి మనకు స్కోర్ చేయాలనుకుంటే సో ఖచ్చితంగా పేపర్ ప్రెజెంటేషన్ అనేది మంచిగా ఉండాలి. మంచిగా ఉంటేనే మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో అది గుర్తుంచుకోండి. సో మరి పేపర్ ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉండాలంటే మీరు కొన్నింటినైతే పాటించాలి. నేను చెప్పేవన్నీ ఒకసారి వినండి. వినాక మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఇంతేనా అని మాత్రం తీసి పడేయద్దు. సో ఖచ్చితంగా వీటిని ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవగానే మీకు అయితే బుక్లెట్ అయితే వస్తారు. సో ఆ బుక్లెట్లో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే 24 పేజెస్ ఉన్నాయా లేదా, అంటే 12 పేపర్స్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే మీకు ఎడిషనల్ సీట్స్ అనేవి ఉండవు. ఆ 24 పేజెస్ తక్కువ ఉండి మీరు అంటే ఇన్ కేసు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాన్ని కౌంట్ చేసుకొని పేజెస్ అనేవి మీకు షార్టేజ్గానే వస్తే అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. మార్క్స్ అనేవి ఓకేనా తగ్గిపోతాయి. కనుక ఫస్ట్ మీరు చేయాల్సింది ఈ 24 పేజెస్ అనేవి కౌంట్ చేసుకోండి. అంటే మీకు జనరల్గా మీకు ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తాను. సో నెక్స్ట్ చూద్దాం, కొన్ని చెప్తాను. స్టూడెంట్స్, నెక్స్ట్ వన్ ఏంటంటే మీకు అంత అంటే కొంచెం స్పీడ్గా ఓకేనా క్వశ్చన్ పేపర్ ఇచ్చే లోపే మీకు షీట్ దట్ మీన్స్ మీకు బుక్లెట్ ఇస్తారు. సో ఆ బుక్లెట్ మ్యాక్సిమం మీకు పాసిబుల్ అయినంత వరకు ఇలాగ పేజ్ బార్డర్స్ అనేవి వేగంగా కొంచెం స్పీడ్గా డ్రా చేసుకుంటేనే మంచిది. అంటే పేజ్ బార్డర్స్ అనేవి కొంచెం లుక్ ఇస్తాయి అన్నమాట పేజెస్కి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. స్టూడెంట్స్, నెక్స్ట్ వన్ ఏంటంటే హెడ్డింగ్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మీకు ఏదైతే మెయిన్ హెడ్డింగ్ వస్తుందో, ఇప్పుడు సపోజ్ క్వాంటమ్ నెంబర్స్ మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. సో ఆ క్వశ్చన్లో హెడ్డింగ్ ఏం పెడతామంటే క్వాంటమ్ నెంబర్స్ అని హెడ్డింగ్ పెడతాం. సో అలాగే దాని ముందు హెడ్డింగ్ ఏమొస్తుంది, అది సెక్షన్ ఏలో ఉందా, సెక్షన్ బిలో ఉందా, సెక్షన్ సిలో ఉందా అనేది ఆ హెడ్డింగ్స్ అనేవి మాత్రం క్లియర్గా ఉండాలి. అలాగే ఆ పేపర్ బార్డర్స్లో పేజ్ బార్డర్స్లో రాసేటప్పుడు అంటే దగ్గరగా మీరు క్వశ్చన్ నెంబర్ అనేది ఖచ్చితంగా రాయాలి. ఆ క్వశ్చన్ నెంబర్ అనేది అది ఏ క్వశ్చన్, అది ఏ సెక్షన్లో ఉంది, అది 2 3 17 18 19 అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఈ హెడ్డింగ్స్ మీరు పెట్టేటప్పుడు ఓకేనా. సో ఖచ్చితంగా మీరు రాసే ఇంక్ కలర్ కాకుండా వేరే ఇంక్ని వాడుకోండి. అంటే గ్లిటర్స్ని వాడుకోండి. అంటే గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ వాడొద్దు. ఓకేనా. గ్రీను రెడ్ వాడకుండా మీకు రిమైనింగ్ ఎటువంటి గ్లిటర్స్ అయినా మీరు వాడుకోవచ్చు. సో వాటితోనే నీట్గా ఓకేనా రాస్తేనే మంచిది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ పెన్స్ క్వాలిటీ పెన్స్ అని కనిపిస్తుంది కదా. దట్ మీన్స్ మీరు ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు ఎక్కువగా యూజ్ అండ్ త్రో పెన్స్ని వాడడం అటువంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అటువంటి ఎక్కువ వాడొద్దు. ఓకేనా. మంచిగా పెన్ అంటే థిక్గా రాసే పెన్లని ఏ పెన్స్ అయితే ఉంటాయో అటువంటివి తీసుకోండి, కొనుక్కోండి. సో అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే అప్పుడే ఇంకా ఓపెన్ చేసిన పెన్స్ని వాడకండి. అంటే ఒక రోజు 2 రోజుల ముందు ప్రాక్టీస్ జస్ట్ దాన్ని కొంచెం మీరు రఫ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అది థిక్గా రాస్తుంది. సో హ్యాండ్ రైటింగ్ అయితే అద్భుతంగా ఉంటుంది. అందుకే మీరు యూజ్ అండ్ త్రో పెన్స్ అయితే వాడొద్దు. దయించి ఎక్కువ మంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే వాటిని వాడుతుంటారు. సో అటువంటివి వాడొద్దు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. స్టూడెంట్స్, నెక్స్ట్ వన్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్. క్లియర్ హ్యాండ్ రైటింగ్ అయితే ఉండాలి. అంటే కొందరికి హ్యాండ్ రైటింగ్ బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. బట్ ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అనేది అద్భుతంగా ఉండాలి నేను చెప్పట్లేదు, క్లియర్గా ఉండాలి. అంటే మీరు రాసే వర్డ్ అనేది క్లియర్గా అర్థం అవ్వాలి. అంటే లెటర్స్ అనేవి ఎలా ఉండాలంటే అంటే మీకు వచ్చిన హ్యాండ్ రైటింగ్లోనే మీరు రాస్తారు. బట్ అది ఓకే ఇక్కడ, ఎందుకంటే ఇంటర్మీడియట్లో హ్యాండ్ రైటింగ్కి మార్క్స్ ఏమీ ఉండవు. కానీ మీరు రాసే లైన్స్ ఏవైతే ఉన్నాయో, సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో, సో అందులో ఉండే ఓకేనా వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ అనేవి క్లియర్గా ఉండాలి. అంటే ఒక లెటర్ మీద ఒక లెటర్ రాసేసి ఓకేనా ఈ కర్సివ్ రైటింగ్ రాసేసి ఓకేనా కొందరికి అంటే అర్థం అవ్వకుండా రాసేయడం అటువంటివి చేస్తారు. సో అటువంటివి రాయొద్దు. మీ హ్యాండ్ రైటింగ్ అనేది క్లియర్గా ఉండాలి. అంటే పేపర్ కరెక్షన్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళు చూడగానే అర్థమయ్యేటట్టు ఉండాలి. ఓకేనా, ఇది ఒకటి. నెక్స్ట్ వన్ ఏంటంటే మీరు నెక్స్ట్ పాయింట్ చూద్దాం. స్టూడెంట్స్, నెక్స్ట్ వన్ ఏంటంటే మీకు అంటే ఏదైనా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. సో ఆ సమ్స్ వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా చూడండి, ఒక కెమిస్ట్రీలో కానీ ఫిజిక్స్లో కానీ వచ్చేటప్పుడు ఫార్ములా అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఫార్ములాకి అయితే 1 మార్క్ వస్తుంది. ఆ ఫార్ములాని అండర్లైన్ చేసుకోండి, లేదా అలాగ ఒక స్క్వేర్ బాక్స్లో పెట్టుకోండి. అలాగే ఆన్సర్ లాస్ట్లో ఫైనల్గా వచ్చే ఆన్సర్ని కూడా ఓకేనా ఒక బాక్స్లో స్క్వేర్ బాక్స్లో పెట్టుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. సో దానికి ఫుల్ మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా, అదనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం.
స్టూడెంట్స్ నెక్స్ట్ వన్ ఏంటంటే అండర్‌లైన్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? అండర్‌లైన్ చేయడం అంటే ఎటువంటి వాటిని అండర్‌లైన్ చేయాలనుకుంటే, ఇప్పుడు చేయాలంటే సపోజ్ మీరు ఏదైనా ఆహ్, ఒక ఏంటంటే ఒక ఎస్సే రాస్తున్నారనుకోండి. ఒక ఎస్సే రాసేటప్పుడు అందులో ఏవైతే ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో, ఆ పాయింట్ అంటే ఇంపార్టెంట్ వర్డ్స్ కావచ్చు, ఇంపార్టెంట్ సెంటెన్సెస్ కావచ్చు, ఆ ఎస్సేలోనే ఇంపార్టెంట్ ఫార్ములాస్ కావచ్చు. సో, వాటిని క్లియర్‌గా మీరు అండర్‌లైన్ చేస్తారు. అంటే మీరు రాసే పెన్ను ఇంకు కలర్ కాకుండా వేరే కలర్‌తో, వేరే కలర్ ఇంక్‌తో మీరు అటువంటి వాటిని అండర్‌లైన్ చేస్తే ఓకేనా, పేపర్ ఎవరైతే కరెక్షన్ చేస్తారో వాళ్ళకి క్లియర్‌గా ఓకేనా, క్లియర్‌గా కనిపిస్తది. చాలా ఈజీగా కరెక్షన్ చేస్తారు. ఫుల్ మార్క్స్ అయితే ఏస్తారు. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటదంటే, మీరు ఇలాగా డిఫరెంట్ కలర్స్‌ని వాడడం వల్ల దీని ఎఫెక్ట్ ఎలా ఉంటదంటే ఓకేనా, చిన్న చిన్న మిస్టేక్స్ మ్యాటర్‌లో ఉన్నా వాళ్ళు పట్టించుకోరు. ఏవైతే ఇంపార్టెంట్ వర్డ్స్ గానీ, ఇంపార్టెంట్ సెంటెన్సెస్ గానీ, ఇంపార్టెంట్ ఫార్ములాస్ గానీ, ఇంపార్టెంట్ ఆన్సర్స్ గానీ ఉన్నాయో, సో, వాటిని మాత్రం మీరు క్లియర్‌గా డిస్‌ప్లే చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇంప్రెస్ అయ్యి ఫుల్ మార్క్స్ అనేవి అంటే దట్ మీన్స్ ఎక్కడో మ్యాటర్‌లో మీరు ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా వాళ్ళు దాన్ని అంతటిని చదవకుండా ఖచ్చితంగా ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి మాత్రం టిక్ పెట్టుకుంటూ మీకైతే మార్క్స్ వేస్తారు. ఓకేనా? ఇది మాత్రం పక్కా. నెక్స్ట్ వన్ చూద్దాం. స్టూడెంట్స్ నెక్స్ట్ వన్ ఏంటంటే మీకు ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే ఓకేనా, ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే ఓకేనా, సెక్షన్ వైజ్ మీరు రాసుకుంటూ ఉంటారు. సెక్షన్ వైజ్ రాసుకుంటూ ఉంటారు. ఫస్ట్ మీరు ఆ పేపర్ని చూడండి. ఓకేనా, ఆ పేపర్ చూసేసి చూసి ఏం చేయాలనుకుంటే ఫస్ట్ మీకు ఏ సెక్షన్, సెక్షన్ ఏలో బాగా వచ్చినవి ఉన్నాయా, సెక్షన్ బిలో బాగా వచ్చినవి ఉన్నాయా, సెక్షన్ సిలో బాగా వచ్చినవి ఉన్నాయా, ఓకేనా. సో ఇలా మీరు ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే టెన్షన్ పడద్దు. రాని వాటి గురించి వదిలేసి మీకు సెక్షన్ ఏలో ఎక్కువ వచ్చు, లేదా సెక్షన్ బిలో ఎక్కువ వచ్చు, లేదంటే సెక్షన్ సి మీరు కంప్లీట్గా మంచిగా రాయగలరు అనుకుంటే ఆ సెక్షన్ని స్టార్ట్ చేయండి. సెక్షన్ క్లియర్‌గా సెక్షన్ ఏ అని, క్వశ్చన్ నెంబర్ 1 అని, లేదా క్వశ్చన్ నెంబర్ 2 అని, క్వశ్చన్ నెంబర్ 3 అని రాసి ఓకేనా, క్లియర్‌గా ఆన్సర్ అని పెట్టేసి ఆన్సర్ రాసాక ఓకేనా, అందులో అండర్‌లైన్ చేసుకోవడం అవి ఎలాగ చేస్తారని చెప్పాను కదా. సో ఇంకో ట్రిక్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే ఎగ్జామ్ పేపర్ రాస్తున్నారో, ఆన్సర్ షీట్ రాస్తున్నారో, సో ఆన్సర్ షీట్‌లో ఫస్ట్ ఎలా ఉండాలంటే ఫస్ట్ ఒక 4, 5 పేజెస్ లేదంటే ఒక 3 పేపర్స్ అంటే ఒక 6 పేజెస్ వరకు వితౌట్ మిస్టేక్స్ ఓకేనా, వితౌట్ మిస్టేక్స్ ఉండేటట్టు చూడాలి. అంటే ఎలా ఉండాలి అంటే ఇప్పుడు సపోజ్ మీరు సెక్షన్ ఏలో మీకు బాగా వచ్చినాయి అనుకోండి, అది స్టార్ట్ చేయండి. సెక్షన్ బిలో వచ్చినవి ఎక్కువ ఉన్నాయనుకోండి, అది స్టార్ట్ చేయండి. ఎందుకంటే మినిమం మీరు ఒక 4, 5 పేజెస్ మిస్టేక్ లేకుండా రాయగలిగితే అంటే దాన్ని రాయడం, కొట్టేయడం, రాయడం, కొట్టేయడం అలా చేయొద్దు. అలా చేస్తే మాత్రం మీరు రాసిన ప్రతీది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళు ఖచ్చితంగా క్లియర్‌గా చదువుతారు. సో దానివల్ల ఏమవుతుందంటే మార్క్స్ అనేవి రిడ్యూస్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ పెరగడానికి అయితే ఛాన్స్ ఉండదు. కనుక మీరు ఏదైతే ఓకేనా, క్వెషన్ పేపర్ ఏ ఎగ్జామ్ అయితే రాస్తారో అందులో ఖచ్చితంగా ఇప్పుడు మ్యాథ్స్ ఒక 2A, 2BA, 1BA, 1A ఏదైతే మీరు స్టార్ట్ చేస్తారో అందులో మీకు సెక్షన్ బిఓ, సెక్షన్ సిఓ ఏది బాగా వస్తుందో ఓకేనా, అందులో ఆ సెక్షన్ ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఇది స్టార్ట్ చేయాలని అక్కడ రూల్ ఏమి లేదు. ఓకేనా. అయితే సెక్షన్ ఏ అనేది ఎక్కువ స్టార్ట్ చేస్తే చాలా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. బట్ అది మీరు వదలరు. 3 అవర్స్ టైం ఉంటుంది కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. కొంచెం రాసేటప్పుడు కొంచెం స్పీడ్గా ఓకేనా, పర్ఫెక్ట్గా రాసేటట్టు ట్రై చేయండి. ఓకేనా, పర్ఫెక్ట్గా కానీ రాయగలిగితే మాత్రం ఒక ఒక ఓకేనా 6 to 7 పేజెస్ అంటే ఒక 3 పేపర్స్ కానీ మీరు వితౌట్ మిస్టేక్స్ క్లియర్‌గా రాయగలిగితే మాత్రం మీకు మంచి మార్క్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. అంటే మీరు ఒక 40 మార్క్స్‌కి మీరు ఎక్స్‌పెక్ట్ చేశారనుకోండి, బాగా క్లియర్‌గా రాస్తే ఓకేనా, ఒక 1 or 2 మార్క్స్ మాత్రం అటు ఇటు తగ్గుతుంది. బట్ క్లియర్‌గా రాస్తే, రాయకపోతే మాత్రం అందులో మార్క్స్ పోవడానికి ఛాన్స్ ఉంటది. పెరగడానికి ఛాన్స్ ఉండదు. క్లియర్‌గా రాయడం వల్ల ఏమవుతుందంటే 1 మార్క్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంటది గానీ తగ్గడానికి ఛాన్స్ ఉండదు. అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకేనా, ఒక 4, 5 పేజెస్ అప్ టు 6 పేజెస్ ఖచ్చితంగా మిస్టేక్ లేకుండా క్లియర్‌గా ఉండేటట్టు రాయండి. దానివల్ల అయితే మీకు బెనిఫిట్ అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇలా మీరు పేపర్ ప్రెజెంటేషన్ అనేది ఖచ్చితంగా చేయగలిగితే మాత్రం మీకు ఫుల్ మార్క్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా స్టూడెంట్స్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.